మీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేశారు, నిర్మాణంలో ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మీరు కడుతున్నటువంటి కార్యాలయాలన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఆ కార్యాలయాలను కూడా కూల్చేందుకు అధికార పార్టీ సిద్ధమవుతుంది, ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లోకి రాష్ట్రంలో అధికారంలో వస్తూనే మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చారు, విధ్వంసకర పాలనతోనే మొదలుపెట్టారు, కానీ మేము అలా చెయ్యం, మేము చాలా ప్రజా పరిపాలన చేస్తామని చెబుతూ, అంటే మాటలేమో నీతి వాక్యాలు వల్లిస్తున్నాయి, చేతల్లోనేమో అరాచక వ్యవహారాలు కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే, ఇంకా కౌంటింగ్ పూర్తవుతూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తాన్ని కలజూశారు, ఇళ్ల మీద దాడులు చేశారు, హత్యలు చేశారు, రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేశారు. సరే, వాళ్ళు ఏదో గెలిచినటువంటి ఉత్సాహంలో, పైశాచిక ఆనందంలో ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారని అనుకున్నాను తప్పితే, ఉద్దేశపూర్వకంగానే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలనేటువంటి లక్ష్యంతో, ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేరు కాబట్టి ఆ మనిషినో ఆ పార్టీనో లేకుండా చేస్తేనే మేలు అనేటువంటి ఆలోచనలో కుట్రపూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారని మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈరోజు చూస్తే నిన్న తాడేపల్లిలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ కార్యాలయం సుమారు నిర్మాణం పూర్తవుతున్న సందర్భంలో దాన్ని కూల్చివేశారు. నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నాను, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్లోనే ఏ నిర్మాణాల జోలికైనా సరే సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమైన తర్వాత కానీ నిర్మాణాల్లో ఉన్నటువంటి భవనాలు కూల్చివేత అనేటువంటిది చేయకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా చట్టపరంగా వెళ్ళమని చెప్పిన తర్వాత కూడా నిర్మాణాలన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా కోర్టులను సైతం ధిక్కరిస్తూ కూల్చివేతలు చేశారు. సరే, దానితో ఆగారు అంటే విశాఖపట్నంలో ఇక్కడ ఉన్నటువంటి ఎండాడ లా కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి మా కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా నోటీసులు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారి వ్యవహార శైలి ఎలా ఉందంటే, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అనేటువంటిదే ఉండకూడదు, కార్యాలయం ఉంటే దాన్ని భూస్థాపితం చేస్తాం, నేలమట్టం చేస్తాం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్యాలయాలు భౌతికంగా మీరు దాడులు చేయగలరేమో తప్ప కార్యకర్తల గుండెల్లో కొలువై ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మీరు టచ్ కూడా చేయలేరు. అయితే నేను కూడా డేటాను తెప్పించుకోవడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఏ విధంగా ప్రభుత్వ భూమిని ఎలకేట్ చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాలకు లీజులు ఇప్పించుకున్నారు, ఎంత రేటుకి లీజులు కట్టు ఉన్నటువంటి వ్యవహారాన్ని మీరు చేశారో ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులైనా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారైనా నీతి వాక్యాలు వల్లిస్తున్నారు. కానీ గతంలో మీరున్నప్పుడు మీరు చేసినటువంటి తప్పులు పాపాలు మీకు గుర్తు చేయటం ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కాబట్టి నేను గుర్తు చేస్తున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 మధ్య పాలనలో ఉన్నప్పుడు సుమారు కడప జిల్లాలో 3 ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు కేటాయించారు. గుంటూరు జిల్లాలో సుమారు 4 ఎకరాల స్థలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే విజయనగరంలో 1 ఎకరం, చిత్తూరులో 1 ఎకరం, కృష్ణా జిల్లాలో 1 ఎకరం, ప్రకాశం జిల్లాలో 2 ఎకరాలు ఇలాగా స్థలాలు కేటాయించుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి. అన్నీ కూడా జీవోలు ఇచ్చి 33 ఏళ్ల లీజుకి 99 ఏళ్ల లీజుకి 1 ఎకరానికి ఏడాదికి 1000 రూపాయలు చొప్పున రెంట్. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ స్థలాలను మీరు కాజేశారు అని చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోవా అని అడుగుతున్నా. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా నిజాయితీ పనులని మాట్లాడతారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా మీకంటే చాలా గొప్ప నాయకులని మీరు చెప్తారు కదా, మీ కూటమి అధికారంలో ఉంది కదా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల జోలికి వచ్చే ముందు మీరు అవునన్న మనుషులైతే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మొన్న ఎన్నికల్లో గెలిచామని మీకు ఈసుమెత్తైనా ఉంటే ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు ఏ నిబంధనల ప్రకారం స్థలాలు కేటాయించారు అవి వెనక్కి తిరిగిస్తారా, ఆ కార్యాలయాలను కూడా కూలుస్తారా, వాటిని వెనక్కి తిరిగిచ్చి ఆ కార్యాలయాలను కూర్చున్న తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టుకుంటామని చెప్పే దమ్ము ధైర్యం మీలో ఎవరికైనా ఉందా? లేదు, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి సక్రమంగా జీవోలు ఇచ్చి మేము కేటాయించాం, ఇది నియమ నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని మీరు చెబితే మరి ఆ నియమ నిబంధనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వర్తించవు? మీ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తే ఒప్పుకుంటున్నటువంటి రూల్స్ మా పార్టీకి స్థలాలు కేటాయించినటువంటి సందర్భంలో ఎందుకు తప్పుకుంటున్నాయి? అప్పుడు ఎందుకు ఒప్పుకున్నాయి, ఇప్పుడు ఎందుకు తప్పుకున్నాయి? అంటే ఇది కేవలం కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయడానికే మీరు పూనుకున్నారు, పనిచేస్తున్నారు తప్పితే ప్రజలు మీకు అవకాశం ఇచ్చినందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పటికి మీరు ప్రజలకు అందించినటువంటి మంచి ఏది చెప్పండి? 20 రోజుల్లో మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చెప్పడానికి ఏమీ లేదు. కానీ మీరు చేసిన దాడులు, మీరు చేస్తున్నటువంటి కూల్చివేతలు
చాలా కనబడుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా మీరు తడిగుడ్డతో గొంతు కోసే రకాలని చెప్పి ప్రజలకు అర్థమైంది. ఎప్పటికైనా మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి కక్ష సాధింపు ధోరణి చర్యలకి స్వస్తి పలికి మంచి ప్రజా పరిపాలన అందించండి. లేదంటే మీకు ప్రజలు వచ్చే రోజుల్లో గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నా. విశాఖపట్నంలో ఉన్న కార్యాలయం కూడా దాదాపు నిర్మాణం చేపట్టారు. దాని మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ చర్యలు కూడా తీసుకోలేదు, ఎటువంటి వ్యవహారానికి కూడా ముందుకెళ్ళలేదు. దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనేటువంటిది విశాఖపట్నం నగర కార్యాలయం. అక్కడ ఉన్నటువంటి కొండకు గుండు కొట్టి ఆ కార్యాలయాన్ని కట్టారు. దానికో ప్లాన్ లేదు, కానీ సరైనటువంటి పత్రాలు లేవు. అయినప్పటికీ కూడా సాటి రాజకీయ పార్టీగా మేము హుందాతనంగానే వ్యవహరించాం తప్పితే ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగానో దాడులు చేయాలనో కార్యాలయాలు భూస్థాపితం చేయాలనేటువంటి ఆలోచనలు మాకు ఏ రోజు లేవు. సరే, వాళ్ళు అప్లై చేసుకోమనండి. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏమన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి ఏదైతే చేంజెస్ ఉంటాయో ఆ నిర్మాణంలో దాన్ని వాళ్ళనే చేసుకుని తర్వాత అప్లై చేసుకోమనే చెప్పే పద్ధతే ఉంటుంది తప్పితే ఇంత దుర్మార్గంగా దాడులు చేయడం అనేటువంటిది లేదు. మీరు ఒక విశాఖపట్నం కార్యాలయాన్నే కోట్ చేస్తున్నారు. తాడేపల్లికి సమీపంలో అంటే ఆ కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా నిబంధనలకు వ్యతిరేకంగానే ఉంది. వాటర్ బాడీస్ ఫ్రంట్లో నిర్మాణాలు అనేటువంటివే జరగకూడదు. మరి అక్కడ నిర్మాణం ఉంది కదా, మేము కూల్చాలనుకుంటే ప్రజావేదికను కూల్చిన రోజే చంద్రబాబుని ఇంటిని కూడా కూల్చగలరు కదా. కానీ ఆ రకమైనటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ప్రజావేదికను ఎందుకు కూల్చారంటే వ్యక్తులుగానో పార్టీలుగానో తప్పులు చేయొచ్చు తప్ప ప్రభుత్వంగా కూడా తప్పులు చేస్తే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారో లేదా ఇక్కడ ఏదైనా పార్టీ కార్యాలయంలో తప్పులు ఉంటే దాని మీద న్యాయస్థానాలకు వెళ్తారు, వాదోపవాదనలు, తర్వాత న్యాయమూర్తి గారు సరైనటువంటి నిర్ణయాన్ని వెలువరిస్తారు. ఇది ఒక ప్రాసెస్. కానీ ఇక్కడ ప్రభుత్వంగానే తప్పు చేస్తుంది, ఇలాంటి తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఒక అక్రమ నిర్మాణం అయినటువంటి ప్రజావేదికను కూల్చినందుకు సక్రమ నిర్మాణాలు, సక్రమ కేటాయింపులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్నింటినీ కూడా మీరు కూలుస్తూ ఒక సునకానందం పొందే ప్రయత్నం చేస్తుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మీరు చూస్తున్నారా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసే జరుగుతున్నాయి ఇవన్నీ. మరి మీరు ఎందుకు మేము కక్ష సాధింపు రాజకీయాలు చెయ్యం, మేము హుందాతనంగా వ్యవహరిస్తామని మాటలు అసెంబ్లీలో చెబుతూ ఫీల్డ్ లెవెల్లో ఇంత కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు ఎందుకు సాగిస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా.